ఏపీలో మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాట పట్టారు. వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలని, సీఎం గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఆందోళనకు దిగారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో నిరవధిక సమ్మెకు దిగారు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు. ఆచార్య ఎన్జీ రంగా విగ్రహం వద్ద నిరసన దీక్షను చేపట్టి కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, పనికి తగిన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు మున్సిపల్ కార్మికులు. పనికి తగిన వేతనాలు ఇవ్వాలంటూ దాచేపల్లి బస్టాండ్ సెంటర్లో శాంతియుత దీక్షకు దిగారు పారిశుద్ధ్య కార్మికులు. దాచేపల్లి మున్సిపాలిటీ మాకు గత సంవత్సరం నుంచి మాకు కనీస వేతనం ఇస్తానన్నాడు. కనీస వేతనం కూడా ఇవ్వాలా. మాకు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం ఉండగా మాకు పర్మిట్ చేస్తానన్నాడు. ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు మాకు పర్మిట్ చేయాలా. ఏంది మాకు పర్మిట్ చేసిన దాకా మేము ఈ సమ్మె కొనసాగుతూనే ఉంటుంది. డ్రైవర్లకి 18,500 జీతం ఇవ్వాలి. ఏంది వాళ్ళకి ఇవ్వాలా. కొబ్బరి నూనె సబ్బులు మాకు 5 సంవత్సరాల ముందు ఇంతవరకు మాకు ఇవ్వాలా. బట్టలు రెండు చొక్కాలు ఇచ్చిండ్రు, ప్యాంట్లు ఇవ్వాలా. మాకు ఇవన్నీ ఇచ్చిన దాకా మేము ఈ సమ్మె కొనసాగుతూనే ఉంటుంది. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో సమ్మెబాట పట్టారు పారిశుద్ధ్య కార్మికులు. కనీస వేతనం పెంచాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించారు కొండపల్లి మున్సిపల్ కార్మికులు. గత ఎన్నికల్లో మున్సిపల్ వర్కర్లకు పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చి ముఖ్యమంత్రి మాట తప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ కార్మికులు సమ్మెకు శంఖారావం పూరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపల్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన ఎన్నికల హామీ ప్రకారం బేషరతుగా మున్సిపల్ కార్మికుల్ని పర్మనెంట్ చేయమని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంజనీరింగ్ వర్కర్స్ గా ఉన్న ఎలక్ట్రీషియన్స్, పంపులాళ్లు, అదేవిధంగా ఇక్కడ వెల్డర్స్ ఉన్నారు, అదేవిధంగా గార్డెనింగ్ వర్క్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఆఫీసులో పనిచేసే స్టాఫ్ ఉన్నారు. వాళ్ళందరికి కూడా హెల్త్ అలవెన్స్ అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. చనిపోయిన కార్మికుల పిల్లలకే ఉద్యోగ అవకాశం మున్సిపాలిటీలో ఇవ్వమని అడుగుతా ఉన్నాం. మీరు పేరుకి అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ పెట్టి మమ్మల్ని గాలి కొదిలేశారు. అలా కాకుండా మున్సిపల్ వర్కర్స్ అందరిని కూడా పర్మనెంట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమాన్ని సిఐటియు ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాటపట్టారు. వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధులు చందు విశాఖ నుంచి, విద్యాసాగర్ నెల్లూరు నుంచి, కిషోర్ కాకినాడ నుంచి లైవ్ అందిస్తారు. ముందుగా విద్యాసాగర్ నెల్లూరు నుంచి చెప్పండి, అక్కడ సమ్మె ఎలా జరుగుతోంది? రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికులని అలాగే అవుట్సోర్సింగ్ కార్మికులందరూ కూడా వీళ్ళందరినీ పర్మనెంట్ చేస్తానని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. ఇప్పటికీ ఈ వాగ్దానం చేసి 4.5 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నాయి. 5వ సంవత్సరం గవర్నమెంట్ తొందరలోనే ఎలక్షన్లు కూడా వస్తున్నాయి. కానీ ఇప్పటికీ మున్సిపల్ కార్మికుల్ని
ఫ్రంట్ లైన్ వర్కర్స్ అన్నారు. కోవిడ్ టైంలో వీళ్ళంతా కూడా ప్రాణాలు తెగించిన పనిచేసిన పరిస్థితి ఉంది. సో ఎంత మాట మర్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పట్ల చిన్న చూపు చూశారని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులంతా రోడ్డెక్కారు. వీరంతా కూడా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు అయితే చేపట్టారు. ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలోని స్వతంత్ర పార్క్ వద్ద మున్సిపల్ కార్మికులకి ఇప్పటికే ఇక్కడ ధర్నా చేసేదానికి సిద్ధమైపోయారు. వీళ్ళంతా కూడా తాము పనిచేస్తున్న తొరకలు కావచ్చు, రోడ్లు క్లీన్ కావచ్చు, ఇవన్నీ చేస్తున్నా వీళ్ళు దిట్టే సమయంతో దిగారు. సో మొత్తం మీద జిల్లాకు సంబంధించి 3,000 మంది కార్మికులు ఈ రోజు రోడ్డెక్కిన పరిస్థితి ఉంది. వీరంతా కూడా ఒకటే కోరుతున్నారు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, అలాగే గ్రాట్యుటీ అమలు చేయాలి. అలాగే ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట ఇచ్చారో తాను పాదయాత్ర చేస్తున్నప్పుడు కార్మికులందరినీ కూడా అవుట్ సోర్సింగ్ కార్మికులు అవచ్చు, అలాగే కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా జీతం పెంచుతాను, పర్మనెంట్ చేస్తానని చెప్తారు. ఈ మాట ఎప్పుడైతే మర్చిపోయారో వీళ్ళంతా కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే వీరంతా కూడా చాలా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అధిక శాతం ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇప్పుడు వచ్చే చాలని జీతాలతో తమ కుటుంబాలు పోషించుకోవడం చాలా కష్టమైపోతుంది. వీళ్ళు ముఖ్యంగా చూసుకుంటే కోవిడ్ సమయంలో వీళ్ళందరినీ ఫ్రంట్ లైన్ వారియర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ గా భావించి ప్రాణాలకు తెగించిన పరిస్థితి. ఎందుకంటే ఇళ్ల నుంచి బయట వచ్చే పరిస్థితుల నుంచి వీరంతా కూడా ప్రాణాలు తెగించి వారందరూ కూడా సేవ చేయడం జరిగింది. సో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాము ఇచ్చిన మాట నెరవేరుస్తారని చెప్పి ఇప్పటికి సుమారుగా 4.5 సంవత్సరాలకు పైగా ఎదురు చూసి ఇక గవర్నమెంట్ స్పందించుకుంటే వీరంతా కూడా రోడ్డెక్కిన పరిస్థితి. ఈ రోజు మొదలుపెట్టిన ఈ సమ్మె రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెవికి చేరేదాకా, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నెరవేర్చేదాకా ఈ మా సమ్మె కొనసాగుతుంది. మాట మాకందరికీ కూడా సమాన వేతనాలు, గ్రాట్యుటీ అమలు చేయాలి, అలాగే ఏదైతే పర్మనెంట్ చేయాలి. ఈ సాధారణమైన కోరికలు ఏమి పెద్ద కోరికలు కాదు, మేము కష్టపడుతున్నాం కాబట్టి మా కోరికలు తీరే వరకు కూడా మేము సమ్మె కొనసాగిస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు వాస్తవంగా మనం వాళ్ళతో మాట్లాడి తెలుసుకుని కార్మికులు మనతో పడుతున్నారు. చెప్పండమ్మా, మీ కోరికలు ఏంటి, అసలు మీరు ఎందుకు ఈరోజు ధర్నా చేపట్టారు? జగనన్న ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోమని మేము అడుగుతున్నాము. ఎలక్షన్లు కూడా దగ్గరకు వస్తా ఉన్నాయి, పర్మనెంట్ చేస్తాము, మీకు సమాన పనికి సమాన వేతనాలు ఇస్తాము, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వేరు కాదు. చంద్రబాబు నాయుడిని ఆ రోజు జగనన్న క్వశ్చన్ చేశాడు అసెంబ్లీలో. నేను రాగానే పదవులేకి వాళ్ళని పర్మనెంట్ చేస్తానన్నాడు. ఏమైంది? ఇంకా మళ్ళా నువ్వు ఉండవో తెలియని పరిస్థితి అయింది. మా కుటుంబాలు అధోగతి పాలు చేయబాకు జగనన్న. కరోనా టైంలో కష్టపడ్డము, అది ఆ కనికరమన్నా లేదా? ప్రజలను బయటకు రానిలేదు. పెద్ద అధికారులని మిమ్మల్ని అందరిని ఇళ్లలో పెట్టి మా పానాలు పనంగా పెట్టి మేము రోడ్ల పాలయ్యి ఎంతో కష్టపడటమే. ఆ టైంలో కూడా మీరు ఆలోచించకపోతే ఇప్పుడన్నా ఇంకా లాస్ట్ లో ఎలక్షన్ మూమెంట్ లోనన్నా మా కుటుంబాల కోసము ఆలోచిస్తామని ఆశపడుతున్నాము. మాకు సమాన పనికి సమాన వేతనమా, పర్మనెంటా? రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఈ రోజు ఆందోళనలోకి దిగుతా ఉన్నాము. ఈ రోజుకైనా నువ్వు పరిష్కరించి తొందరగా మాకు ఈ నిర్ణయాలు తెలియజేస్తామని. రాబోతుంది మళ్ళా కరోనా, మళ్ళా ముందుకు వస్తుంది కరోనా అని నిరంతరం టీవీలలో వింటా ఉన్నాము. ఏదైనా నష్టం జరిగినా దానికి పూర్తి బాధ్యత గవర్నమెంట్ తప్పితే మా మున్సిపల్ కార్మికులుగా రాష్ట్రంలో ఏ వర్కర్లది కాదు. మీ నిర్ణయం తొందరగా ఉండి మమ్మల్ని పర్మనెంట్ చేస్తామని మేమందరం ఎదురు చూస్తున్నాం యూనియన్ తరఫున. అలాగే చెప్పనమ్మా, అసలు మీ డిమాండ్ ఏంటి? కరోనా టైంలో చాలా కష్టపడ్డారు, గవర్నమెంట్ ఇప్పుడు స్పందించలేదు అంటున్నారు. మీ సమ్మె ఏ విధంగా కొనసాగబోతుంది? సమ్మె మేము అనుకున్న డిమాండ్ మాకు నెరవేరేంత వరకు మాకు పర్మనెంట్ కావాలా. ఆ పర్మనెంట్ చేసేంత వరకు మేము సమ్మెలో ఉండి మేము ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పి. అలాగే మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది స్టేట్ నాయకులు ఉన్నారు. అసలు వీళ్ళకి జీతం ఎంత వస్తున్నాయి? వీరు మద్దతు తెలిపారు ఇప్పటికే. చెప్పండి సార్, జీతాలు ఏ విధంగా పెంచాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కరోనా వారియర్స్ అన్నారో వారందరూ ఈ రోజు సమ్మెలోకి దిగుతున్నారు. మీరు ఇచ్చినటువంటి వాగ్దానం 2019లో పాదయాత్రల సందర్భంగా గాని, అలాగే అసెంబ్లీ సాక్షిగా మీరు వారిని పర్మనెంట్ చేస్తామని చెప్పి వాగ్దానం చేశారు. మన ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే వారికి సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పి 26,000 రూపాయలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. ఇప్పటికే 4.5 సంవత్సరం పూర్తయింది.